నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఏదైతే మరి వాళ్ళకి రావాల్సినటువంటి జీపీఎఫ్ కావచ్చు, గ్రాడ్యుటీ కావచ్చు, లీవ్ అండ్ క్యాచ్మెంట్ కావచ్చు, తర్వాత మన జిఎల్ఐ అంటే జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాగ 4-5-6 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు కష్టార్జితం చేసి వాళ్ళు రూపాయి వాళ్ళ జీతంలో కట్ చేయించుకుని దాచుకున్నటువంటి డబ్బు. సో ఈరోజు మరి దాదాపుగా 25,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకి రావాల్సిన బకాయిలు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఆపేశారు. వాళ్ళ ఈ వయసులో అంటే దాదాపు వాళ్ళు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? అంటే పిల్లల మీద ఆధారపడలేక, చేసిన అప్పులు తీర్చలేక, ఇంటికి ఈఎంఐలు కట్టుకోలేక, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక, నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా హింసిస్తూ ఉంది? ఇంకా దారుణమైన అంశం ఏంటంటే మనస్తాపానికి గురి చెంది దాదాపుగా నాకు తెలిసి ఒక 150-200 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వచ్చిన కాడి నుంచి, తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించిన కాడి నుంచి చావులే తప్ప మంచి ఆమోదయోగ్యమైనటువంటి జీవితం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే అంశమే మనకు కనబడడం లేదు. మరి ఎందుకు తెచ్చుకున్నాం కొట్లాడి? మనం ఎందుకు బలిదానాలు చేసి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని? సో ఇది పాలకులే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మారిస్తే వీళ్ళు అంతకంటే దారుణంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కారు. సో మరి ఈ వయసులో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడం, వాళ్ళ బకాయిలను చెల్లించమని ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఆఖరికి కలెక్టరేట్లు ముట్టడించారు కూడా. అయినా ప్రభుత్వం నమ్మక నిరతనకు వ్యవహరించి ఈ ఏప్రిల్ 30న మీకు మంచి శుభవార్త వింటారని చెబితే నమ్మి వాళ్ళంతా కూడా శాంతించినటువంటి పరిస్థితి. 30 తారీఖు వరకు వెయిట్ చేశారు. చేస్తే గతంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే నెలకి 700 కోట్లు రిలీజ్ చేస్తాం అన్నారు. సరే, వీళ్ళేదో గొడవ చేశారు, దాని మీద రకరకాల బాధలు, వాళ్ళ హ్యాజిటేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు 700 కోట్లు కాస్త 1000 కోట్లు చేశారు. ఆ 1000 కోట్లన్నా ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వకుండా ఘోరంగా మోసం చేశారని ఈరోజు స్టూడియోలు ఎమ్మడే తిరుగుతున్నారు వీళ్ళు పాపం. ఈ వయసులో ఈ ఎండల్లో, పైగా ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. సో మనతో పాటు ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగి అండ్ హైదరాబాద్ కన్వీనర్ రవీంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు దీని మీద ఏంటి, ఈ కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి, మరి ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం మనం కూడా. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఇదంతా చూడాలి. వీళ్ళు అసలు ఈయన ఏం చెప్తాడో ప్రజలు కూడా అర్థం చేసుకుంటే దీని మీద వాళ్ళు మీరే తీర్పు చెప్తారు. కానీ సార్ నమస్కారం. నమస్కారం రవీంద్ర గారు. నమస్తే. ఇప్పటికీ మనం దాదాపు ఏఐటీవీలో ఇదే అంశం మీద కొన్ని వందల డిబేట్లు చేసాం. మీరు కూడా చాలాసార్లు మా స్టూడియోకి వచ్చారు, బయట కూడా ధర్నాలప్పుడు కూడా మీ వాదన వినిపించారు. ఏంటి సార్ మరి 1000 కోట్ల కమామిషు కథ ఏంటి? అసలు ఏంటి? మళ్ళీ మోసం చేసిందా అంటే మీరు పెద్ద మోసం చేసింది మళ్ళీ అని అంటున్నారు. సో ఈరోజు దీనస్థితిలో ఉన్నారు, ఆవేదనతో ఈ స్టూడియోకి వచ్చారు మీరు. ఏంటి సార్ అసలు దీని స్టోరీ ఏంటి? అసలు మా స్టోరీ కంటే ముందుగా మార్చి 2024 నుండి ఎవరైతే రిటైర్ అయినామో ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, 4వ తరగతి సిబ్బంది, మా కష్టాలు, మా బాధలు, మా సమస్యలు, వీటన్నిటినీ మీ ఛానల్ ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, ప్రజలకు కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు. నిజంగా చెప్పాలని చెప్పంటే మీ ఛానల్లో నడిచినటువంటి కొన్ని డిబేట్లు, కొన్ని ఇంటర్వ్యూల వల్ల ప్రభుత్వం లోపల కూడా చలనం వచ్చింది అని చెప్పని అనుకుంటే. ఎందుకంటే మీ డిబేట్లు చాలా అర్థవంతంగా ఉంటాయి. తర్వాత సమస్య గురించి మాట్లాడడం కాకుండా సమస్య పరిష్కారం గురించి మాట్లాడడం, సమస్య తీవ్రత గురించి మాట్లాడడం, దీనివల్ల నిజంగా కూడా చలనం వచ్చింది అని మేము అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా మా 25,000 26,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల లోపల ఈ నమ్మకం ఉంది, ఈ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక బలమైన కడ్డీని ఒకటే దెబ్బకు దిగదు, మెల్లమెల్ల కొడుతూ 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 ఉంటే ఇది తెగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మీ ఇలాంటి వాళ్ళు పెట్టినటువంటి డిబేట్స్ వల్ల ప్రభుత్వం లోపల కూడా కొంత చలనం వచ్చింది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటికైతే ఆ మాదిరి కనబడుతుంది. మరి నిజంగా ఏంది, మేము మార్చి 24 నుండి రిటైర్ అయినటువంటి వాళ్ళందరము మేము దాచుకున్నటువంటి డబ్బులు
మా హక్కుగా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ప్రభుత్వం ఇవ్వాలనో వాటి గురించి వాస్తవంగా ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాయి కదా, ఇంకొంచెం వెయిట్ చేస్తాం. ఏదో అప్పులు అంటున్నారు, ఏదో సమస్యలు అంటున్నారు అని చెప్పని కొంతకాలం వెయిట్ చేసినాం. కానీ మా నమ్మకం వమ్మ అయిపోయింది. ఓకే. మేము ఏదైతే ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు నమ్మినామో, ఏదో అప్పులు అని ఏవో సమస్యలు అని చెప్పని, అదంతా బూటకం అని మాకు అర్థమైంది. ఎందుకు? రాష్ట్రం లోపల అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి, ప్రతి కార్యక్రమానికి డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం రిటైర్డ్ ఉద్యోగస్తులకు మాత్రం చెల్లించడానికి డబ్బులు లేవు. మరి నిజంగా ఇది ప్రభుత్వం మాకేమైనా దానం చేస్తుందా, ధర్మం చేస్తుందా, భిక్ష చేస్తుందా? ఏం కాదు. రియల్గా ఇవన్నీ మా డబ్బులు. ఇప్పుడు మేము జీపీఎఫ్లో, టీఎస్జిఎల్ఐలో, గ్రూప్ ఇన్సూరెన్స్లో దాచుకున్నటువంటి మా డబ్బులు. మేము లీవులు దాచుకొని మాకు చిట్టు చివరికి ఉపయోగపడతాయి అనుకున్నటువంటి మా డబ్బులు. మాకు గతం లోపల జరిగిన ఒప్పందం ప్రకారంగా మా లీవులో మా జీతంలో నుండి కొంత తగ్గించినట్టు చేసి చిట్ట చివరికి మాకు ఒక గుర్తింపుగా టోకెన్గా ఇచ్చేటటువంటి డబ్బులు గ్రాట్యుటీ అంతే. తర్వాత మీరు 30-40 సంవత్సరాల పాటుగా మాకు సేవ చేసారు కాబట్టి మీకు కొంత డబ్బు ఇస్తాం, తక్కువ వడ్డీకి డబ్బు ఇస్తాం. ఆ డబ్బును తిరిగి మీరు నెల నెల మాకు చెల్లించండి మీ పెన్షన్లో నుండి అని ఇచ్చేటటువంటి డబ్బులు. ఇవి తప్ప వేరే ఏది లేదు. మేము ప్రభుత్వాన్ని ఏ గొంతెమ్మ కోరిక కూడా మేము అడుగుతలేము. మాకు మొన్న సెప్టెంబర్ వరకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అంటే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది అని. ఇంత పెద్ద పదం వాడద్దు వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వానికి మరి ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం కానీ, ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రకారం కానీ 3 నుండి 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. మరి ఈ బడ్జెట్లో నుండి ఇవ్వాలంటే మాకు ఇవ్వచ్చు. మరి ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. అంటే మాకు ఒక విషయం అర్థమైంది, ఈ ప్రభుత్వం ఏదో కావాలని చెప్పని మమ్మల్ని చేస్తుంది అని చెప్పనుకొని మేము ఒక సంఘంగా ఏర్పడ్డాం. మరి మాకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి, పెన్షనర్లై. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. కాబట్టి మేము ఈ 25-26 వేల మందిని కలిపి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పని ఒక సెపరేట్గా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా ప్రధానమైనటువంటి ఏకైక ఉద్దేశం ఏంటంటే మా పెన్షన్ బకాయిలు మాకు కావాలి, పిఆర్సీ కావాలి. వాస్తవంగా మాకు కూడా పిఆర్సీ కావాలి, మాకు కూడా డిఏలు కావాలి, మాకు కూడా హెల్త్ కార్డు కావాలి. కానీ వీటన్నిటికంటే మాకు కావాల్సింది ఏంది? మా రిటైర్డ్ బకాయిలు. ఇవల్ల చాలామంది అనుకుంటారు పెన్షన్ ఇస్తున్నాము అని. నిజంగా పెన్షన్ ఎక్కడిది? ఇప్పుడు నాకు 70 లక్షల రూపాయలు రావాలి, నాకు 70,000 పెన్షన్ వస్తుంది. అంటే నా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది? నాకు 1% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఓకే. మరి నేను బయట ఏం చేస్తున్నా? నేను 2% ఇంట్రెస్ట్ చూస్తున్నారు. నేను బయట 2% ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకొచ్చుకున్నా, నా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉన్న వాటికి నాకు 1% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే ప్రజలు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ, మంత్రివర్గం కానీ ఈ విషయాలు చాలా చాలా గమనించాలి. ఈ విషయాల మీద చాలామందికి అవగాహన లేదు. అంటే అందరు ఏమనుకుంటున్నారని చెప్పంటే, వీళ్ళు పాడిందే వాడరా పాస్వాన్ల దాసరా అన్నట్టు ఏంది ఇది అంత ఇది ఎంత ఏంది అనుకుంటున్నారు. మీ యోయో ఛానల్ ముఖంగా ప్రజలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఇవి మా డబ్బులే, మా డబ్బులే, మా డబ్బులే. మాకు పెన్షన్ కూడా మా డబ్బుల నుంచి మాత్రమే వస్తుంది, దాని ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అందరూ గమనించాలి, అందరూ మాకు సహకరించాలి. మరి మేము కూడా ఈ యూనియన్ ఎందుకోసం పెట్టుకున్నామో చెప్పంటే, దాదాపు నెలకు సరాసరి 10 మంది చనిపోతున్నారు. కారణం ఏంది అని చెప్పంటే, ఇప్పుడు సపోజ్ మొన్న మా మిత్రుడే మొన్న మధుసూదన్ రావు అని చనిపోయాడు. మొన్న ఈ మధ్య మొన్న ఆయనకు ఒక 30 లక్షల రూపాయలు అవసరం ఉండే. ఈ పైసలు వస్తే ఏమో నేను ఏదో ట్రీట్మెంట్ చేద్దామని చెప్పని అనుకున్నాను. ఈ డబ్బులు రాలేదు. మరి రియంబర్స్మెంట్ వస్తుందా? మెడికల్ రియంబర్స్మెంట్ అది కూడా వస్తలేదు. చేతిలో డబ్బులు లేక చనిపోయాడు. అయ్యో, మరి ఇది ప్రభుత్వ హత్య కిందికి రాదా? బ్రహ్మాండంగా. అందుకోసం అని చెప్పని మేము 2 విషయాలు పెట్టుకున్నాం. ఒకటేంది మా డబ్బులు మాకు కావాలి అనేది ఒకటి,
చనిపోతున్నటువంటి వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది ఒకటి. ఇంకొక విషయం ఏంది, మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు వడ్డీతో సహా ఇవ్వండి. కోర్టు కూడా అదే చెప్తుంది కదా. కోర్టు కూడా ఏమని చెప్తుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వడ్డీతో సహా ఇవ్వమని చెప్పి అంటుంది. అంటే మనం లీగల్గా చూసినా లాజికల్గా చూసినా ఏ రకంగా అంటే హ్యుమానిటీ మొరాలిటీ ప్రకారంగా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మా డబ్బులు మాకు వడ్డీతో సహా ఇవ్వండి. చనిపోయినటువంటి మా మిత్రులు వాళ్ళ ప్రాణాలు అయితే మీరు తీసుకురారు. ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పిన, కనీసం ఆ చనిపోయినటువంటి వాళ్ళకు వెంటనే ఇచ్చేసేయండి. అంటే ఈ మాత్రం కనికరం లేకపోతే ఒక ప్రభుత్వానికి, అంటే మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు కదా. ఒక శరీరంలో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఏ మాదిరిగా ఉంటుందో మరి ప్రభుత్వము ఆ మంత్రివర్గము ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 ఆఫీసర్లు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. మరి నేను కుడి చేయిని మాత్రమే బాగా చూసుకుంటా, ఎడమ చేయి నాకు అవసరం లేదనుకుంటే, కష్టంగా కుడి కన్నును మాత్రమే చూసుకుంటా, ఎడమ కన్నును మాత్రం నేను చూసుకోను అని చెప్పంటే, ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తుందని చెప్పని మేము ఏ రోజు కూడా అనుకోలేము. మీరు గమనించండి, మీ ద్వారా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు యావరేజ్గా తీసుకుంటే 10 నుండి 12 మంది మరణిస్తున్నారు నెలకు. అంటే ఈ రోజు వరకు 250 నుండి 300 మంది మరణించారు. అందుకోసం అని చెప్పని మేము ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళని కాదని, మాకంటే ముందు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని కాదని మేము సెపరేట్గా ఒక యూనియన్ పెట్టుకొని ఆ యూనియన్ ద్వారా మేము ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటానికి పెన్షనర్లు కోఆపరేట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా కొన్ని, ఈవెన్ బీజేపీ రాజకీయ పార్టీ మాకు కోఆపరేట్ చేసింది. చిట్ట చివరికి మేమేం చేసినామంటే, ఫస్ట్ మా వాళ్ళు చాలామంది జేఏసీ దగ్గరికి పోవద్దు అని అన్నాం. ఎందుకంటే జేఏసీ వాళ్ళకు వేరే ఉంటాయి, వాళ్ళ కోరికలు వేరే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జేఏసీలో సిపిఎస్ వాళ్ళు ఉంటారు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే వాళ్ళది ఇంకా అన్యాయం, పాపం మాకంటే అన్యాయం. ఎందుకంటే మాకింత పెన్షన్ వస్తుంది, వాళ్ళకి పెన్షన్ కూడా రాదు. అందుకోసం అని చెప్పని వాళ్ళ పోరాటాలు వేరే ఉన్నాయి. కానీ మేము జేఏసీ దగ్గరకు పోయినాం చిట్ట చివరికి. ఎందుకు మరి మా సమస్య తీవ్రంగా ఉన్నది, మా 25,000 మంది పోరాటం కూడా సరిపోతలేదు. అందుకోసమని మా గురించి మీరు కూడా పోరాడండి అని చెప్పని 7వ తారీఖు నాడు జరిగినటువంటి మీటింగ్ లోపల మేము అడిగినాం. వాళ్ళు కూడా తప్పకుండా అని చెప్పన్నారు. అంతవరకు వాళ్ళకి బహుశా కొంత పూర్తిగా అవగాహన లేదు మా సమస్యల పట్ల, మా మిత్రుల మరణాల పట్ల అవగాహన లేనందువల్ల బహుశా వాళ్ళు కొంత వెనుక ఉండిరి. మేము ఎప్పుడైతే వాళ్ళకు వివరించి చెప్పిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నోటీస్ లోపల 2వ అంశంగా మాది పెట్టడం జరిగింది. ఈ మాదిరిగా మేము రిటైర్ అయినటువంటి వాళ్ళం అందరం కలిసి అన్ని జిల్లా లోపల కమిటీలు ఏర్పాటు చేసుకొని రకరకాల పోరాటాలు చేసినాం. మీరు చెప్పినట్టు నిరాహార దీక్షలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేశారు, రాజ్భవన్ ముట్టడి కోసం ప్రయత్నం చేసినాం. మేము ఏ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మరి 61, 62, 63 సంవత్సరాలు ఉన్నటువంటి మేము ఏం చేస్తాం? మేము లంగలం కాదు, మేము దొంగలం కాదు. అసెంబ్లీకి వెళ్ళి కనీసం ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పాం. కానీ మమ్మల్ని గొర్రెలను బర్రెలను వ్యాన్లలో ఎట్లేస్తామో ఆ మాదిరిగా వ్యాన్లు వేసి ఈ హైదరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లు దింపడం జరిగింది ఈ వయసులో. ఇది మా యూనియన్ ఉపోద్ఘాతం. మా సమస్యలు 6 రకాలైనటువంటి సమస్యలతో, మా సమస్యలు మా డబ్బులు మీ దగ్గర ఉంచుకొని మమ్మల్ని నిజంగా చెప్పాలంటే ఇవి చిత్రహింసలు అంటారు. మనిషిని ఒకటేసారి తలకాయ బట్టి నరికేస్తే ఏం కాదు, సింపుల్గా చేసిపోతారు. కానీ వీళ్ళు సూదులతో గుచ్చుతున్నారు. ప్రతి క్షణం పించింగ్, ఇంచుగా చంపడం మొదలెట్టారు. పించింగ్ అంటే మళ్ళా టింక్లింగ్ చేస్తుండే. ఏమనంటే గమ్మత్, మీరు మా ఉద్యోగులు, మీకోసమే ఉన్నది ఈ ప్రభుత్వము అంటే నోరు మాట్లాడుతున్నది నొసలు వెక్కిరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలందరికీ, మొత్తం మందికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అన్ని పార్టీల వాళ్ళకు, అధికార పక్షం వాళ్ళకు ఒక్కొక్కరికి 2-3 సార్లు ఇచ్చినాం. కనీసం ఈ అధికార పక్షం వాళ్ళు చెప్పితే కొంత వింటరేమో అని అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి ఇంత జరిగినప్పటికీ కూడా మరి ప్రభుత్వము
మరి నిధులు విడుదల చేయడం లేదు అని చెప్పంటే ఏదో వాళ్ళ లోపల ఏదో ఒక కారణం ఉంది అని చెప్పని మేము అనుకుంటున్నాం. మీరు ఇంతకుముందు అన్నారు 10,000 కోట్లు అని. నిజంగా జేఏసీ వాళ్ళు ఏం పెట్టారు, మా డిమాండ్ రెండవ డిమాండ్గా పెట్టారు. మొన్న బట్టి విక్రమార్క గారు ఏం చేసిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి 1,000 కోట్లు అని చెప్పని అనౌన్స్ చేశారు. ఇది ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దుర్మార్గం అంటే వాస్తవంగా ప్రభుత్వం ఉద్యోగులుగా ఉండి మేము ఈ మాదిరిగా మాట్లాడడానికి మాకే బాగా సిగ్గనిపిస్తున్నది. మా డబ్బులు మాకు దఫాలుగా ఇవ్వడం ఏంది, ఈ పబ్లిసిటీ చేయడం ఏంది, ప్రజలు మమ్మల్ని ఏదో కింది నుండి మీ దాకా వీళ్ళేదో దొంగలు మామూలు దోసుకుపోతుందని చెప్పి చూడడం ఏంది, 1,000 కోట్లు వీళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది అదే ఒక ప్రజలకు అది వెళ్తుంటే డిఫరెంట్గా వెళ్తుంది వేరే విధంగా. రైట్. ఇప్పుడు ఇంకా గమ్మత్తైన విషయం, నిన్నటికి నిన్న మొన్న ఎంత గందరగోళం జరిగిందో తెలుసా? మీరు నిన్న ఒక మంచి క్యాప్షన్ పెట్టిండ్రు, ఏంది 1,000 కోట్లు 10,000 తూట్లు. నిజంగా నిజంగానే వాస్తవంగా 10,000 మంది హృదయాలకు నిన్న తూట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 200 సార్లు మొబైల్ చూసుకున్నారు, ఇట్లా డబ్బులు వచ్చినాయా. కనీసం ఒక్కళ్ళు 20 మందికి 30 మందికి ఫోన్లు చేసుకున్నారు, ఏమని నీకేమన్నా వచ్చినాయా అని చెప్పానని. ఇంత దుర్మార్గం ఉంటుందా ఎక్కడన్నా? మనిషిని ఒకటేసారి కోసి పడేస్తే అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చనిపోయిన వాళ్ళే అదృష్టవంతులు కావచ్చు. ఈ నెల 1,000 కోట్లు అని చెప్పని ఇదేం పించింగ్, ఇది సరి అయింది కాదు. మీకు మీ ద్వారా ప్రజలకు ఇంకా చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే 1,000 కోట్లు అని చెప్పని ఈ ఊదరగొట్టుడు ఏది తీపి కబురు అని ఉంది కదా. అవును. ఈ తీపి కబురు మన కొందరు పత్రికా మిత్రులు ఏం చేస్తున్నారు, ఫ్రంట్ పేజీలో వేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? అప్పులలో వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు. అది చెప్పారు మీరు. అవును. అల్లుండి వచ్చి ఇంటి ముందర కూర్చుంటున్నారు. ఏదో మంచి కొందరు తెలిసి హాస్పిటల్లో తెలిసి ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు మనం అప్పు వడ్డీ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇంటి ముందర కూర్చొని నీకు ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి, వీళ్ళు ఏం సాక్ష్యం చూపెట్టాలి, ఏం ఆధారం చూపెట్టాలి? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను అన్నట్టే అనుకుంటున్నాను, అసలు పోయిన వాళ్ళే మంచోళ్ళు కావచ్చు, ఇదేంది అయ్యో మరి 1,000 కోట్లు ఉంది కదా, ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత సాంకేతిక విప్లవం ఉంది, ఇంత కంప్యూటరైజేషన్ ఉంది కదా, ఒక అకౌంటబిలిటీ ఉందా? 1,000 కోట్లే అనుకుందాం సపోజ్, ఈ తేదీ నుండి ఈ తేదీ వాళ్ళకు ఇస్తున్నాం అని చెప్పని ఒక పేపర్ పబ్లిష్ చేయండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు 10th రాసుకున్న తర్వాత మనకు రిజల్ట్ పేపర్లలో వస్తుండే. అవును. అదే మాదిరిగా ఈ టోకెన్ నెంబర్ నుండి ఈ టోకెన్ నెంబర్ దాకా ఈ జిల్లాలో ఈ వీళ్ళకి వచ్చినాయి అని చెప్పని ఒకటి పబ్లిష్ చేయండి. అది లేదు. అవును. కనీసం ఆర్టీఐ ద్వారా అడిగినా కానీ అది కూడా ఇవ్వరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగినా కానీ ఇది మీకు సంబంధం లేని విషయము అని చెప్పని అంటారు. మరి నిజంగా ఎవరికి ఇస్తున్నారు? అదే కదా. అంటే ఈ 1,000 కోట్లు అనేటటువంటి విషయం మీద నిజంగా దయచేసి నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఈ తీపి కబురు అనేది ఒకటి, ఈ 1,000 కోట్లు అనేది ఒకటి. ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి అందరికీ దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఈ తీపి కబురు అని చెప్పడం వల్ల, ఈ 1,000 కోట్లు అని చెప్పడం వల్ల ఏమవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. నిజంగా మాకు అప్పులు ఉన్నాయి, మాకు చాలా అప్పులు ఉన్నాయి. 90% రిటైర్డ్ ఎంప్లాయీస్కు అప్పులు ఉంటాయి. ఎందుకు ఉండవు సార్? ఎవరికి ఉండవు? ఎందుకు ఉండవు? బలంగా ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు మరి మేము ఏం చేసేది? ఇప్పుడు అప్పులోకి ఏమని చెప్పేది, 1 వాయిదా 2 వాయిదాలు 3 వాయిదాలు 12 వాయిదాలు అయిపోయినాయి. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇట్లా 1,000 కోట్లు ఎన్ని రోజులు ఇచ్చుకుంటూ పోతారు? ఈ 1,000 కోట్లు ఎన్ని రోజులు ఇచ్చుకుంటూ పోతారు? సగటున ఒక నెలకు 500 నుండి 600 కోట్లు పెన్షనర్లకు కావాలి. మీకు పెన్షన్ ఇచ్చే డబ్బులు సహజంగా, ఎందుకంటే 900 నుండి 1,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతూ ఉంటారు ప్రతి నెల. యావరేజ్గా 50 లక్షలు వేసుకుందాం అంటే 500 కోట్లు వాళ్ళకే ఇవ్వాలి కదా. అవును. మరి ప్రతి నెల ఉద్యోగులు దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుంది,
ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ ఉంటుంది, ఉమ్. ఉద్యోగులకు సంబంధించినటువంటి మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ ఉంటుంది, అది ఈజీగా ఒక 500 కోట్లు ఉంటుంది. బా 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 బా. మరి ఈ 500 కోట్లు అయిపోయిన తర్వాత మరి ఎప్పుడు ఇక తీరేది ఎప్పుడు ఇక? ప్రతిసారిగా ఇదే. ఉమ్. ఆ, అంటే ఇది ఏదో హనుమంతుని పెళ్లి అంటారు కదా, ఆ, అంటే అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే రేపు మా ఇంటిలో లడ్డూల భోజనం, ఆ. ఇంటి ముందట రేపు మా ఇంటిలో లడ్డూల భోజనం అని రాసి పెట్టుకుంటే ఆ. వచ్చినోడల్లా రేపు మళ్ళా రేపు మళ్ళా రేపు మళ్ళా రేపు మళ్ళా రేపు. ఇప్పుడు మా వాళ్ళు గజ గజ వణుకుతున్నారు. ఉమ్. ఏం వణుకుతున్నారు? ఇప్పుడు 4వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్. అవును, 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్, 5వ తారీఖునేమో మీరేమో నిరాహార దీక్ష. అంటే నిజంగా మీరు 25 సంవత్సరాల జర్నలిజం లోపల ఉమ్. మరి చాలా ప్రభుత్వాలను చూసి ఉంటారు. అబ్బా. ఒక్కసారి నోటీస్ ఇచ్చిన తర్వాత ఉమ్. అయ్యా మీ సమస్య లేనిది 15 లక్షల మంది నోటీస్ ఇచ్చిండ్రు అన్న తర్వాత ప్రభుత్వం లోపల ఎంత చలనం ఉండాలి? ఒక తుఫాన్ లెక్క రావాలి. అంతే కదా సార్, 15 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు కదా. మరి ప్రభుత్వం స్తంభించబడుతుంది, రాష్ట్రం స్తంభించబడుతుంది అని చెప్పని అనుకోవాలి కదా. ఎంత నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఏం చేస్తారులే వీళ్ళు. ఏం చేస్తారులే. ఇవాళ ఏదో బట్టి విక్రమార్క గారు ఏదో కొన్ని గుర్తింపు ఉన్నటువంటి 9 సంఘాలను ఏదో చర్చలకు పిలుస్తున్నారట ఉమ్. ఈరోజు. ఈరోజు మరి ఏమని చర్చలకు పిలుస్తారు? మరి ఏదో మళ్ళీ 5 మంత్రుల కమిటీ ఒకటి ఏదో వేసారంట కదా. రైట్. అంటే అది చాలా చాలా సిగ్గుచేటు. చేయటం. నిజంగా నిన్న బీహార్ నుండి మా ఫ్రెండ్ వచ్చిండు ఒకతను. ఆయన ఏదో రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ అని ఒకటి వేసిండ్రు. మా డబ్బులు మాకు 100 రోజుల లోపల ఇస్తారట, మా మంత్రులు కూడా వాళ్ళ సగం జీతాన్ని కోసి మాకు ఇస్తారట అని చెప్పని నేను చెప్పిన. అంటే నేను చాలా గొప్పగా చెప్పిన, మా రాష్ట్రం ఎంత గొప్పదో తెలుసా, మా మంత్రులు ఎంత గొప్పదో తెలుసా. వాళ్ళ జీతాలు త్యాగం చేస్తున్నారని చెప్పారా? మరి మా మా గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు మా సగం జీతం త్యాగం చేస్తున్నాం మీకోసం అని చెప్పి అంటారు కదా. మాకు చాలా చాలా హ్యాపీ అయిపోయింది. 5 మంత్రులతో కమిటీ అని. అయితే నాకు కూడా అర్థం కాలే వాస్తవంగా. కానీ మా ఫ్రెండ్ ఏం చేసిన పొట్టు తీసేయండి. అరే జనరల్గా బీమార్ రాష్ట్రాలు అంటారు, బీహార్ను, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బీమార్ రాష్ట్రాలు అంటారు. అరే మా రాష్ట్రమే దరిద్రం అనుకున్నా కానీ మీ రాష్ట్రం అష్టదరిద్రంగా ఉండేదేమో రా అంటాడు. ఎందుకు అంటే సిగ్గున్నదిరా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఆల్రెడీ మీకు కమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదనలు చేసినప్పుడే, బడ్జెట్ రూపొందించినప్పుడే ఉద్యోగస్తులకు జీతాలు, భత్యాలు, పెన్షనర్లకు పెన్షన్లు, పెన్షన్ బకాయిలు ఏవైతే ఇవ్వాలో దానికోసం కమిటెడ్ బడ్జెట్ అని ఉంటుంది. అంటే మీ రాష్ట్రం ఇంత గలీజ్ రాష్ట్రమా, ఇంత దరిద్రపు రాష్ట్రమా? అంటే మంత్రులు వాళ్ళ జీతం నుంచి వెళ్ళి కోత కోసి పాలేసి మీకు ఇస్తాను రా, చీచీ ఇదేం రాష్ట్రం రా అని చెప్పన్నాడు. ఇది నంబర్ 1 ముచ్చట. నంబర్ 2 ముచ్చట ఏంటంటే మీ పైసలు మీకు ఇచ్చడానికి, మీ పైసలు మీకు ఇచ్చడానికి 5 మంత్రులు, గొప్ప గొప్ప మంత్రులు, ఒక కమిటీ. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకొక పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు. ఈ 5 మంత్రులతో ఒక కమిటీ వేసి, అంటే నీ ప్రభుత్వానికి మీ ఆఫ్టర్ ఆల్ 6,000 కోట్లు ఎట్లా ఇవ్వాలి అని చెప్పనేది తెలియక కమిటీ వేసుకున్నారా నీ రాష్ట్రం, నువ్వు ఇంకా దీనికి పోజులు కొడుతున్నావా అంటున్నాను. ఇజ్జత్ తీసిండు. నా ఇజ్జత్ పోయిందో రాష్ట్రం ఇజ్జత్ పోయిందో నాకేం అర్థం కాదు. నేడవలేక నవ్వుతున్నాం, ఇది అంతే. నిజమే అంటే మరి నిజం కాదా? నేను ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి? ఏం చేస్తావు సార్? ఇక మీ రాష్ట్ర పరిస్థితి దీనస్థితి ఇదిరా అని మిమ్మల్ని ఎక్కిరించాడు ఒక రకంగా. ఎక్కిరించుడు కాదు, లేవట్ ఎత్తేసిండు కదా. చిచి నీ దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం రా నీది అని చెప్పని, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పని ఇంత పోరాటం చేశారు. పెద్ద స్లోగన్ మంది, ఇంత పోరాటం చేశారు కదా, ఇవాళ గీదా పరిస్థితి అని మళ్ళీ ఒక డౌట్ అడిగాడు. అంటే మీ రాష్ట్రంలో ఒక మీకు ఇచ్చడానికి పైసలు లేవా, లేకపోతే ఎవరికి పైసలు ఇస్తలేరా అని చెప్పండి. అంటే మరి నాకు డౌట్ వచ్చా. నిజమే మరి, రైతు రుణమాఫీ కోసం ఒకటేసారి 23,000 కోట్లు ఇచ్చారు కదా. అప్పుడు ఇచ్చారు, మొన్న 5,900 కోట్లు, 5,700 కోట్లు మన భూపాలపల్లిలో ఇచ్చింది కదా. మరి ఇది వాస్తవమే కదా.
మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఇచ్చిండ్రు అన్నారు, అవి కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళలే తెలియదు. ఎందుకంటే మీ 1000 కోట్లు లెక్క ఉంటుంది వారం. మీ 1000 కోట్లు లెక్క ఉంటుంది వారం. 5,700 కోట్లు అన్నారు, ఎకరానికే డబ్బులు అన్నారు. అది ఏందో ఏం కథలు మాకు తెలియదు ఇక. అంటే ఎందుకంటే మేము చాలా విషయాలకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము చదువు నేర్పిన వాళ్ళే. అయితే మేము మంచోళ్ళం కావచ్చు కానీ అమాయకులం కాదు, సైలెన్స్గా ఉంటున్నాం కానీ చాతగాని వాళ్ళం కాదు. అది అవును, తెలివి తక్కువలో అసలే కాదు. అంటే నమ్మినట్టు చేసినంత మాత్రాన నేను బొంద పెడతా అని చెప్పంటే ఎవరు కూడా ఊరుకోరు. అంతేగా. అంటే ప్రభుత్వం ఇంత అధ్వానంగా అంటే ఆఫ్టర్ ఆల్ మాకు ఇచ్చే పైసలు మా డబ్బులు మాకిచ్చడానికి 5 మంత్రులతోని కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఒక రిపోర్టు ఏమని ఇవ్వాలి, 100 రోజుల లోపల వీళ్ళకి పైసలు ఎట్లు ఇవ్వాలి అని చెప్పాను. అవును. మరి ఇదేనా దీంట్లో ఏ కొంచెమైనా కానీ అంటే ప్రభుత్వానికి ఏమనిపిస్తలేదా నాకు ఏం అర్థమవుతలేదు. అసలు చిత్తశుద్ధి ఉందా లేదా, మరి మీకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకు ఉందా లేదా? కరెక్ట్. ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నిజంగానే ప్రభుత్వానికి ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని మేము అనుకుంటాం. మేము తెలివి తక్కువ కాదు అని అంటున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు, 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినా అని చెప్పాను ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో. అధ్యక్ష వినండి, అధ్యక్ష ప్లీజ్ అటెన్షన్ అని చెప్పని 3,47,000 కోట్లు తీసుకొచ్చింది. ఒకరు ఇవ్వాలనుకుంటే దాని నుంచి ఒక 5,000 కోట్లు 7,000 కోట్లు మాకు ఇవ్వరాదా? అవును, ఇస్తే ముందు మీ సమస్య క్లియర్ అవుతుంది కదా. ఇది నెంబర్ 1. రైతులు రుణమాఫీ చేసి చాలా సంతోషం, 23,000 కోట్లు ఒకటేసారి రుణమాఫీ చేసి చాలా చాలా సంతోషం. కానీ మేము చాతగానంలో అనుకుంటుంది మరి గవర్నమెంట్. అంటే రైతులు అవసరం మాకు, వీళ్ళు అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నట్టుంది బహుశా. తర్వాత మన రాష్ట్ర బడ్జెట్ 20 నుండి 23,000 కోట్లు రెవెన్యూ ప్రతి నెల. 18,500 కోట్లు, 18,500 నుండి ఒక నెల ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సరే యావరేజ్గా 20,000 అనుకో. ఎందుకంటే 3,40,000 కదా, 40,000 కోట్లు మొన్న బడ్జెట్ అంతే. సరే దాంట్లో 20,000 కోట్లే అనుకుందాం యావరేజ్. 20,000 కోట్లలో 6,000 కోట్ల జీతాలు భత్యాలు పోతే ఒక 6,500 లక్షల కోట్లు, 6,500 అంటే 6,500 కోట్లు 6,500 కోట్లు జీతాలు కడతానండి సార్. 3,500 నుండి 4,000 కోట్లు లేదు, 6,500 కడుతున్నాడు. అయితే ఇప్పుడు వడ్డీకి ఇప్పుడు మనం తప్పించుకోవాలనుకున్న తర్వాత 112 ముచ్చట చెప్పచ్చు. అంటే వాళ్ళు చెప్పడం, గవర్నమెంట్ చెప్పడం, వచ్చిన 18,500 కోట్లలో ఒక 6,500 కోట్లు జీతాలకి, ఒక 6,500 కోట్లు సంక్షేమ పథకాలకి, ఒక 6,500 కోట్లు ఎంత 6 కోట్లు తెచ్చిన ఉప్పులకి మిత్తులు కడుతున్నాడు. కరెక్ట్, ఓకే. ఇప్పుడు నోటి మాటలు కాకుండా కాగ్ రిపోర్ట్ అయితే ఉంటాయి కదా, ఉంటుంది కదా సార్. పై సరే కట్టారు అనుకుందాం, మరి తీసుకొచ్చిన 3,47,000 కోట్లు ఎక్కడ పెట్టారు సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు 3,47,000 కోట్ల నుంచి ఇవ్వచ్చు అనేది ఒక ప్రతిపాదన చేయొచ్చు, ఏముంది. తర్వాత దీంట్లో నుండి నిజంగానే అనుకుందాం 6,000 కోట్లు అని అనుకుందాం. 6,000 కోట్లు జీతాలు భత్యాలు, 6,000 కోట్లు నిజంగానే వడ్డీలు అని అనుకుందాం. 12,000 కోట్లు పోయింది కదా. 12,000 కోట్లు పోయినా కానీ ఎంత లేకుండా 6 నుండి 8,000 కోట్లు మిగులుతున్నాయి కదా. ఒక 2 నెలలు ఇచ్చేయచ్చు కదా. అంటే ఇవ్వాలనుకుంటే మరి సంక్షేమ పథకాలకి ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు సార్ డబ్బులు? రైట్, సంక్షేమ పథకాలే మాకు అవసరం అనుకుంటే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులారా, మీరు మీ బకాయిలు మర్చిపోండి, మాకు ప్రజల ఓట్లే అవసరం. మీతో మాకు అంటే సరే ఓకే, ప్రజలే ఓట్లు వాళ్ళకి అవసరం అని అనుకుంటే అందులో మీరు కూడా ఉన్నారు కదా సార్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను అదే అనబోతున్నా. ఇప్పుడు మేము 15 లక్షల మంది ఉంటాం, మరి ఓట్లు కదా. నేను 15 లక్షలు ఇంటూ మా ఊళ్ళో ఒక 10 మంది అని ఉంటారు కదా ఈజీగా. 15 లక్షలు ఇంటూ మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే ఉంటారు, మా కింద కిత్ వాళ్ళే ఒక 10 వేసుకుందాం అంటే 1,50,00,000 మంది మేమే ఉంటాం కదా. మరి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాలి కదా. ఇంకోటి, మేము రైతు వ్యతిరేకులం కాదు. పాపం రైతు 6 గాలం కష్టపడుతుంది, మేము రైతుకి ఇవ్వాల్సిందే, మేము కాదని అంటలేము. దుబారాను అరికట్టండి, తప్పుడు విధానాలు చెయ్యకండి.
ప్రయారిటీ ప్రకారం ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ అధికారంలో రావడం కోసం అనేక రకాల తాయిలాలు ప్రకటించారు సార్. అవును, ఇప్పుడు ఆ, వాళ్ళు పీకల్లోతు మునిగిపోయారు. అవును, ఇవ్వకపోతే ప్రజల నుంచి విపరీతం వ్యతిరేకత వస్తుంది. అవును. పోయి ప్రతిపక్షం నుంచి గగ్గోలు పెడుతున్నారు. అవును, సో ఇప్పుడు టార్గెట్ కూడా ఏంటంటే బాకీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి వడ్డీలు కట్టాలి, మీకు ఇవ్వాలి, ఇంకా వాళ్ళెవరు స్కాలర్షిప్ల కోసం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు వాళ్ళు గొడవ పెడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ పనులు ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరు సార్, ఎవరు గవర్నమెంట్ నుంచి ఎవరికి అందట్లే ఆరోగ్యశ్రీ. అదే ఆరోగ్యశ్రీ అట్లే అట్లానే పండుకున్నది. ఇవాళ కోర్టు కూడా ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయితే అని చెప్పని ఇవాళ ఒక రూలింగ్ ఇచ్చింది. మీకు ఐడియా ఉందా? కోర్టు ఏం చెప్పింది అని చెప్పండి, మొన్న వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు వాళ్ళందరూ కలిసి కోర్టుకు పోతే, అయ్యా మాకు ఫీ రియంబర్స్మెంట్కి ఇంత వచ్చేది ఉందంటే, రైట్ ఇంతవరకు కట్, ఈ అకాడమిక్ ఇయర్ వరకు గవర్నమెంట్ ఏదో ఓ రోజు మీకు పేమెంట్ చేస్తుంది. ఓకే, ఈ నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఏం చేయండి అంటే డబ్బులు ఎవరు కడితే, ఫీజు ఎవరు కడితే వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పని చెప్పింది. ఎవరు చెప్పారు? ఇది కోర్టు చెప్పింది. ఎందుకో మరి మీ కాలేజీ కూడా నడవాలి కదా, అందుకోసం అని చెప్పని చెప్పింది. గమ్మత్ ఏంటంటే నిన్ననో మొన్ననో గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది. ఏమని? ఫీజు కడితేనే అడ్మిషన్ అని చెప్పని ఒకవేళ నువ్వు అంటే నీ మీద చర్యలు తీసుకోబడతాయి అని చెప్పని. ఈ జియో మీద నిన్న ఎవరో కోర్టుకు పోయినరు. కోర్టు చెప్పింది అవునయ్యా, అయితే అవ్వ పెట్టాలి, లేకపోతే అడక తినండి. అవ్వ పెట్టది అడక తిని అన్నట్టు ఇప్పుడు నువ్వు పెట్టవు, మరి వాళ్ళ కాలేజీ నడవాలి కదా. అయినా నీకు ఒక అవకాశం ఇచ్చింది. ఏం అవకాశం ఇచ్చినా నువ్వు ఈ రోజు వరకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ నీకు చాతరైతుందో చాతరైతలేదు, ఏ ఒక రకంగా ఐపీ పెట్టినట్టు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టినట్టు, రైట్, నీతో అయితే లేదు కదా. ఇగో ఈ రోజు వరకు ఉన్న బకాయిలు నువ్వు రేపిస్తావా, ఎల్లుండిస్తావా, 6 నెలలకా, ఏడాదికా, ఇంకో 2 నెలలకా, నీ ఇష్టం నువ్వు ఇచ్చేసేయి. అట్ ద సేమ్ టైం కాలేజీలు నడవాలి కదా. అందుకోసం అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని మరి అంటే అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఇక్కడ బహుశా మీకు కానీ నాకు కానీ ఎవరికైనా ఒక విషయం డౌట్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఎవరికి అర్థం కావట్లేదు సార్. అంటే ఒక కోఆర్డినేషన్ అనేది ఉందా? అసలు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఎస్, ట్రాన్స్పరెన్సీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు, మూడు ఏదీ లేదు, పారదర్శకత లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఉందా లేదా అనే ఫీలింగ్ ఉంది. కాదు, వాడు మాత్రం ప్రజాపాలన చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే మాకు కూడా డౌట్ వస్తుంది, మేము ప్రజలం కాదా ఏందని డౌట్ వస్తుంది అప్పుడు. మరి వాళ్ళు ఏ ప్రజలను పాలిస్తున్నారు? మేము ప్రజలం కాదా? మరి మా చేతిలో 1,50,00,000 ఓట్లు ఉంటాయి కదా, మరి మేము మనుషులం కాదా? మేము ప్రజలం కాదా? మేము ఉద్యోగం చేయలేదు, మేము సేవ చేయలేదు, ఎంత చేయలేదా? ఏంటిది అన్నట్టు అసలు ప్రభుత్వ ఉద్దేశం? ఏమదే అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడు చూడండి, 1000 కోట్లు అనేటటువంటి అంశం గందరగోళం, గాయగత్తరే, మామూలుగా గాయగత్తర కాదు. దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కూడా సూచన ఏంటంటే, మీరు ఏమన్నా చేసేది ఉంటే క్లియర్గా చెప్పండి. ఈ వీళ్ళకి ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మనమే బాగా అప్పులు చేసినాం, సపోజ్ ఏం చేస్తాం? ఇగో రవి గారు, నేను మీకు డబ్బులు ఇచ్చేది ఉంది, 10 లక్షలు ఇచ్చేది ఉంది, ఇక నేను ఈ పలానా వచ్చిన తర్వాత ఇక 2 లక్షల రూపాయలు ఇస్తా, ఇక పలానా తేదీ నాడు ఇస్తా అని చెప్తాం. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదాలు ఏదో అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, ఇది కానే కాదు కూరదని చెప్పి. అరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి మనకి రోజు ఇదే చేస్తుంది కదా, మోచేతికి బెల్లం పెట్టి నాకు ఇస్తా ఉంది, ఇక వచ్చే అని చెప్పండి. మరి మేమెట్లా ఎప్పుడు? ఇప్పుడు బర్రె పిల్లిని దొక్కిందట, పిల్లి ఎలకల మీదకి మారేసిందట, ఏం చెప్తుంది? ఏం చేయడానికి లేదు. అంటే నిజంగా చెప్పాలని చెప్పంటే, అంటే సూదులు దబ్బనాలతో కుచ్చుతారు కదా, ఆ మాదిరిగా ఉంది ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ పరిస్థితి. అసలు మీకు నమ్మకం ఉందా సార్ ఈ ప్రభుత్వం మీద? అసలు మీ డబ్బులు వస్తాయని నమ్మకం ఉందా? ఎందుకంటే వీళ్ళు కాలయాపన చేస్తామన్నారు, మంత్రుల కమిటీ అంటున్నారు. ఆ మంత్రులు ఏం ఆలోచిస్తారో, ఏం కమిటీలో ఏమి ఫైనల్ చేస్తారో తెలీదు. మీకు ఇవ్వాల్సిన డబ్బుల మీద ఇన్ని వ్యయ ప్రయాసాలు ఎందుకని నేను అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మేమైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇక్కడ నుండి చచ్చిపోయినటువంటి శవాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఇంటి ముందట్న, అసెంబ్లీ ముందట్న, సెక్రటరీ ముందట్న పెడదామని అనుకుంటున్నాం. మొత్తం అదేదో బీహార్లోనే ఎక్కడో మరి 20,000 కోసం నమ్మకపోతే వాళ్ళ చెల్లి శవాన్ని దవ్వి అతిబంధులను తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళారు. ఇంకో మా చెల్లి చచ్చిపోయింది 20,000 ఇమ్మని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అలా ఉంది పరిస్థితి. మేము ఇన్ని రకాలుగా మొత్తుకుంటున్నాం,
డబ్బులు మావి, మా డబ్బులు మాకు ఇవ్వు అని చెప్పని మేము అడుగుతున్నాం. మా డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వు అని చెప్పని కోర్టు చెప్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి మొర్రు అని చెప్పని మీలాంటి జర్నలిస్టులు చెప్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పని ప్రతిపక్ష పార్టీలు కోరుతుంది. మన ఇందులో అది మన రైట్ సార్. అది ఆ రైట్ను కూడా వాళ్ళు హరిస్తారంటే ఎట్లా సార్? అది ఆ హక్కును హరిస్తారంటే ఎట్లా? ఇంకోటి ప్రాణాలు పోతున్నాయి కదా, వాళ్ళ ప్రాణాల కంటే అసలు విలువ లేకుండా పోయిన వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వానికి. మేము మంత్రుల కమిటీకి ఒక ప్రతిపాదన, అంటే మంత్రుల కమిటీ ప్రతిపాదన అడిగింది. మనం మాట్లాడడం, కొట్లాడడం, పోరాటం చేయడం, ఉద్యమం చేయడం సహజం. దాంతో పాటుగా ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పండి. ఒక ప్రతిపాదన ఇచ్చినాం. అయ్యా, మీరు దయచేసి వెంటనే ఇవ్వండి. ఏకపక్షంగా మీరు ఇవ్వచ్చు ఇప్పుడు మనం అనుకున్న పద్ధతి ప్రకారం. ఇంకా గమ్మతైన విషయం ఏందని చెప్పంటే, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఓకే. మీన్స్ అండ్ వేజెస్ కింద తీసుకోవచ్చు. ఎక్స్ట్రా గ్యారంటీ కింద కూడా డబ్బు తీసుకోవచ్చు. మీకు బహుశా ఒకటి ఐడియా ఉంది కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నారు. 1వ తారీఖు నాడు మీకు జీతాలు ఇస్తున్నాము అని చెప్పారంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా చాలా బాగుండి కాదు. మేమేం చేస్తున్నాం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు పోయి అప్పటికప్పుడు ఒక 5,600 కోట్లు మాకు చేబదిలిమ్మని చెప్పండి రిజర్వ్ బ్యాంక్ ఇస్తే దాంతో మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే మాట్లాడిన ముచ్చట. నేను దాన్ని కోట్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఈ మంత్రుల కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. అయ్యా, మీరు తలుచుకుంటే ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు అవును ఈరోజే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ చీఫ్ సెక్రటరీ పోయి అడిగితే, ఒక లెటర్ పెడితే ఇమ్మీడియట్గా రేపే 6,000 కోట్లు వస్తాయి. సింపుల్ మ్యాటర్. మాకున్న టపా 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 వేసుకుంటూ పోవచ్చు. కనీసం ఈ చచ్చిపోయేటోళ్ళు మీరు ఆపిన వాళ్ళు అవుతారు. మనిషికి అప్పుడు 10 లక్షల దాకా వచ్చే అవకాశం, 10-15 లక్షల దాకా వస్తుందా? ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మొత్తం డబ్బులు కరెక్ట్ 2 రోజులలో ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అడుగుమనండి, మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర అద్భుతమైన సలహాదారులు ఉన్నారు సార్, మీరు భలే ఉన్నారు. ఓకే, సలహాలు ఎక్కడ పట్టించుకుంటారు కదా. చాలా చాలా గొప్ప సలహాదారులు. నేను ఈ ప్రశ్నకు నాకు డౌట్ ఏమొస్తుంది అని చెప్పంటే, అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టే సలహాదారులా, ప్రభుత్వాన్ని నాశనం చేసే సలహాదారులా చెప్పని నాకు అర్థమైతలేదు. నాకు తెలిసి చాలా మంది కూడా ఏమంటున్నారంటే, సార్ అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అన్న దానికి కూడా వచ్చారు. అబ్సల్యూట్లీ. ఇదేదో భస్మాసుర హస్తం అంటారు కదా. అయితే దీని వెనక ఇంకో కారణం కూడా ఉంది. మరి ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, ఇన్ని రకాలుగా వ్యతిరేకత వస్తున్నా అధిష్టానం ఎందుకు కోరుకుంటుందంటే, దాని నుంచి వచ్చిన సమాధానం ఏంటి చెప్తారు సార్ చాలా మంది దగ్గర నుంచి. అంటే మన పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు ఎలా ఉంటారు కదా, మన మూటలు పంపాలి కదా, తెలంగాణ రాష్ట్రం నుంచే మూటలు బయటికి వెళ్తున్నాయి కాబట్టి కమిషన్లు, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. పక్కన కర్ణాటకలో, తర్వాత మన తెలంగాణలో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ సంగతి మనకి ఎలాగ తెలుసు ఏ విధంగా ఉంది. అక్కడ టాయిలెట్కి కూడా ట్యాక్స్ వేస్తున్నారు, చెత్తకు పన్నేస్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్రం నుంచి పోయేది ఏమి లేదు. ఏమని ఉంటుంది, హైదరాబాదు ఇక్కడ కొంచెం ఆదాయం వస్తుంది, సో ఇక్కడి నుంచి వెళ్తుంది అనేది వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మూటలు పంపడానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్పితే ప్రజా పరిపాలన అనేది లేదు. అంటే వాస్తవంగా మీరు ఏదైతే చెప్పినరో, నేను ఇదే విషయం ఒకసారి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తితోనే నేను అన్నా. ప్రభుత్వం దగ్గర పాపం పైసలు లేనట్టున్నాయి అది అని చెప్పని నేను అన్నా. ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను పొట్టు తీర్చాడు. ఎందుకు పైసలు ఎందుకు లేవు, మా దగ్గర పైసలు లేకనా? అరే మరి మీ దగ్గర పైసలు ఉంటే మా పైసలు మాకు ఇవ్వచ్చు కదా. అది కాదు భయ్, నేను నీకు ఒక సీక్రెట్ చెప్తా. ఏం సీక్రెట్ అంటే, నిజంగానే మాకు 20,000 కోట్లు వస్తున్నాయి రెవెన్యూ, జీతాలు బాత్యాలు పోతున్నాయి. ఆ తర్వాత మిగిలినవి అప్పులో గిప్పులో వడ్డీలో గిడ్డీలో పోతున్నాయి. ఈ మిగిలినవి నీకు ఇస్తే మాకేమొస్తుంది అని అడిగాడు. అయిపోయాయి, సింపుల్ ఆన్సర్. మిగిలినవి మీకు ఇస్తే మీకు ఎప్పుడు ఇచ్చేస్తే మాకేమొస్తుంది అంటే మీకు మోసం చేస్తారా? మీ జేబులు నింపుకోవడం కోసం మా జేబులు కొడతారా? రైట్, ఇమ్మీడియట్లీ అడగాల్సింది. రైట్. అంటే ఆయన చెప్పిన ముచ్చట ఏంటంటే, నువ్వు ఒక పని చేయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి
కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి ఎన్ని వేల కోట్లు ఉంటాయి ఆ పదులు ఒకసారి చెప్పని అడుగు అని చెప్పని అన్నాడు. ఇక మనం కూట్ల రాయి తిన్నాం ఎట్ట రాయి తీస్తాం ఇక అందుకోసం అని చెప్పని నాకేదో ఈ చిన్న మీద కొద్దిగా జ్ఞానం వచ్చింది. అంటే ఇది ప్రభుత్వం ఇవ్వలేక కాదు, ఎంత సార్ అదే ఇందాక మనం అనుకున్నట్టుగా చాలా చాలా చిన్న విషయం. 3,47,000 కోట్లు తెచ్చారు కదా. ఇప్పుడు మూసీకి 1,50,000 1,50,000 కోట్లు పెట్టి మన మూసీ ఎట్లా సుందరీకరణ చేస్తారు? మళ్ళీ అప్పు తెస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ తుమ్మిడిహట్టి కడతారట కదా. అంటే ఈ కాళేశ్వరం అంతా ఏదో అయిపోయింది, మళ్ళీ తుమ్మిడిహట్టి కట్టి మళ్ళీ మహారాష్ట్ర ఒక పిల్లర్ కూలితే కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్టు లెక్కాలకి వాళ్ళ ఉద్దేశం. నిజమే, ఒక పిల్లర్ కూలిపోయింది, దాంట్లో 7 పిల్లర్స్ ఉంటే ఒక బ్లాక్. అంటే మనం ఏ విషయంకి ఆ విషయం అంటారు అంటే మాకు తెలియలేదు అనుకుంటున్నారు. ఎంతసేపు వీళ్ళు డబ్బుల కోసం తప్ప వీళ్ళకి ఏం లేదు. మాకేం తెలియదు, మేము మా చుట్టూ మేమే తిరుగుతాం అది అని చెప్పుకుంటారు. మాకు కూడా విషయాలు తెలుసు. ఒక పిల్లర్ కూలిపోయింది, ఒక పిల్లర్ కూలిపోతే ఒక బ్లాక్ను తీసేయాల్సి వస్తుంది. ఒక బ్లాక్ టోటల్ 7 పిల్లర్ ఉన్నటువంటి ఒక బ్లాక్ తీసేయాల్సి వస్తుంది. బహుశా నాకు తెలిసి 80 బ్లాక్లో ఏదో మొత్తం ఉన్నాయి. తీసేయచ్చు కదా. మరి నాకున్న సమాచారం మేరకు తప్పో ఒప్పో కానీ ఎల్ఎన్టీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని కూడా నేను చేసి ఇస్తా అని చెప్పని అన్నారు. అవునో కాదో తెలియదు. కాంట్రాక్ట్ వాళ్ళు అయితే డెఫినెట్లీ రైట్. మరి ఇంకొక విషయం, నివారణ కార్యక్రమాలు మరి అట్లంటే 2 అతిపెద్ద వరదలు మరి అదే ప్రాజెక్టు మీ నుంచి పోయినాయి కదా. పోయినాయి. అప్పుడు ఏదో జంబో మోటార్లు కూడా మునిగిపోయినాయి, బాహుబలి మోటార్లు మునిగిపోయాయి అన్నారు. అవును, వేల కోట్ల నష్టం, లక్షల కోట్ల నష్టం అన్నారు. అంటే నేను అనేది ఏంటంటే నిజంగానే 1,00,000 కోట్లు నిజంగా నీళ్ళలో పోతే అంటే నన్ను అడిగితే నాకున్నటువంటి చిన్న జ్ఞానంతో అసలు అది మొత్తం కొట్టుకపోవాలి కదా. పైగా ఆ ప్రాంత వాసులు, మీరు ఆ ప్రాంత వాసులు, అదే ఆ ప్రాంత వాసులు దానికి దగ్గర నేను పనిచేసింది అదే ఏరియా. అంటే ఈ మాదిరిగా చేసుకుంటూ పోవడం సరి అయింది కాదు. ఈ 1,000 కోట్లు అనేటటువంటిది సరి అయిన విధానం కాదు. మా డబ్బులు మీరు మీ దగ్గర ఉంచుకోవడం సరి అయిన విధానం కాదు. మేము బయట అప్పులు కడుతూ ఉంటే మమ్మల్ని చూస్తూ నవ్వుకుంటూ ఉండడం సరి అయింది కాదు. వాళ్ళు చనిపోతూ ఉంటే చూస్తూ నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుతూ ఉండడం మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రత్యేకించి అధికార పార్టీకి మంచిది కాదు, ప్రభుత్వానికి అసలే మంచిది కాదు. నేను మొన్న రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటే వాళ్ళ పాపం తగులుతా అంటే మీరేదో అన్నారు, ఏ పాపం వాళ్ళ కుటుంబానికి పాపం తగులుడు ఎందుకు అని. అంటే నిజంగా ఇది సరి అయిందేనా అసలు? అది మీరు అనాలని కాదులే కానీ కడుపులో ఉన్న బాధ వల్ల వచ్చి ఉంటుంది. కానీ నిజంగా ఎవరు కూడా మనం పాడైపోవాలని కోరుకోం సార్. పైగా ప్రభుత్వ ఉద్యోగుల్లో మీలాంటి టీచర్లు కనీసం రూపాయి బయట నుంచి కూడా ఏ బెనిఫిట్ రాదు మీకు, కేవలం జీతం మీదే. ఏం రాదు. కింద అమ్మే చేతులు పెట్టి ఉద్యోగాలు చాలా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండదు. అవును. సో మీరు ఎలా కాదుగా. మీరు నిన్న ఒకటి చూశాను నేను, ఇక్కడ మన బొల్లారం దగ్గర ఎక్కడో ఆ స్కూల్లో ఒకటే ఆ విద్యార్థి వాడిని ఒక్కడినైనా పాస్ చేయించాలనే ఉద్దేశంతో టీచర్లు ఇంటికి వెళ్ళి వాడికి కూర్చోబెట్టి మరి వాడికి పాఠాలు చెప్పి వాడిని పాస్ చేయించే 4,476 మార్కులు వచ్చిందంటాడు. అంటే అంటే ఒక టీచరు ఒక విద్యార్థిని ఏ రకంగా ట్రీట్ చేయాలనేది అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్. కానీ ఇక్కడ చూస్తే ఆ ఉపాధ్యాయుడికి భుక్తి లేకుండా చేసేస్తున్నారు ఇక్కడ. కరెక్ట్. ఇప్పుడు మీరు నాకు మంచి జ్ఞాపకం చేశారు. నేను పనిచేసి రిటైర్ అయిన విలేజ్ లోపల రాకేష్ అని పిల్లవాడు, ఒక 10th క్లాస్. ఆ పక్కన ఎలిగేడ్ స్కూల్లోకి వెళ్ళాలి వాడు. అయితే వాడు వెళ్తలేడు. వానికి నేను స్వయంగా వాళ్ళ ఇంటికి అబ్బాయి వాషర్ మ్యాన్, రజక కులానికి సంబంధించిన పిల్లవాడు, వాడు పోకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నన్ను బతిలాడు, సార్ కొద్దిగా మీరు చెప్తే వింటాడు అంటే చాలాసార్లు ఫోన్లో కౌన్సిలింగ్ చేసిన, 2-3 సార్లు పోయినా పంపించిన. ఆ హెడ్ మాస్టర్ కూడా ఆయన నాకు దగ్గర మిత్రుడు దేవేందర్ రావు అని, తను కూడా ఏం చేసినట్టు అన్న కొద్దిగా మీరు చెప్పుంటే వాడు ఒక్కడే కొద్దిగా అబ్స్కాండింగ్ అయ్యేటట్టు మరి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటే, నిన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. సార్ మా పిల్లవాడు పాస్ అయ్యింది సార్ అంటే, ఆల్రెడీ వాడు నా స్టూడెంట్ కాదు, అవును, నా ఊర్లో ఉన్నటువంటి పిల్లవాడు. మాకు అంతా కొట్టుకున్నది. మాకు దిల్ తడప్తే వీడు మావాడు కదా, మా పిల్లవాడు కదా, దీనికి ఏదో చేయాలి కదా అని చెప్పానని. కానీ ఇన్ని సంవత్సరాల పాటుగా నీ దగ్గర పనిచేస్తే ఇంత దరిద్రంగా వ్యవహరిస్తే
ఇంత ఉదాసీనంగా ఉంటే ఎవరికి పోయి ఇది చెప్పుకోండి. ఇది ఏంటిది? ఇది మంత్రుల కమిటీ ఏంది? మంత్రుల కమిటీ రిపోర్ట్ ఇచ్చుడు ఏంది? 100 రోజులలో పేమెంట్ Payment చేసేది. చేసుడు. ఈ 100 రోజులలో చచ్చిపోయే వాళ్ళకి ఎవరు బాధ్యులు అవుతారు మరి? వాళ్ళు ప్రాణాలు తీసుకొచ్చేస్తారు వీళ్ళు. ఎవరు తీసుకొని వస్తారు? మరి ఎందుకు సార్ పనికి మాలిన పని అని. డిప్యూటీ సీఎం దగ్గర పనిచేసినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ చచ్చిపోతేనే దిక్కు లేదు. పాపం వాళ్ళది ఎంతో ఘోరం. ఆయన చనిపోయాడు, వాళ్ళ భార్య చనిపోయింది, వాళ్ళ కొడుకు కూడా పాపం ఏదో చాలా ఇబ్బందులలో ఉన్నాడు. మరి ఇట్లాంటి హృదయ విదారకమైనటువంటి విషయాలు విని మీకు స్పందన ఉంటుంది. మీరు రాతి గుండెనా, లేకపోతే ఉక్కు గుండెనా, ఇనుప గుండెనా, ఏంటిది అసలు? మరి స్పందన ఉండదా? కనీస స్పందన ఉండదా? సరే ముఖ్యమంత్రికి లేదు, ముఖ్యమంత్రి సలహాదారులకు లేదు, మంత్రిమండలికి ఉండదా? సరే మంత్రిమండలికి కూడా లేదు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఉండదా? మీ తరపున ఎవరు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గట్టిగా మాట్లాడారు కదా సార్. చాలా బాగా మాట్లాడారు. బీజేపీ పార్టీకి పార్టీ మా కోసం అని చెప్పిన ఒక ధర్నా, ఒక నిరాహార దీక్ష చేపట్టింది. గ్రేట్. ఎస్, ఓకే, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీజేపీ పార్టీ. అవును. అంటే మాకు రాజకీయంగా మాకుండేటటువంటి ఐడియాలజీ వేరు కావచ్చు, కానీ గుడ్డుని కావాల్సిన కళ్ళు కదా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది? మా రిటైర్మెంట్ బకాయిలు మాకు రావాలి. మనము వరదలలో కొట్టుకుపోతూ ఉంటే అది ఓ కట్టిన అది పామ ఏదో ఒకటి మొత్తానికి సపోర్ట్ దొరికితే చాలు, సపోర్ట్ చాలు అని చెప్పి అనుకుంటున్నాం. ఎస్, ఓకే, వీఆర్ వెరీ వెరీ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు వెంకటరమణారెడ్డి గారు అండ్ బీజేపీ పార్టీ. ఓకే. ఇప్పుడు మేము ఇట్లా అంటే ఇది రాజకీయం అంటారు. అంటే మమ్మల్ని అంటే మేము ఇదే లైన్ మీద పోవాలి, అందుకోసమే మాకు ప్రాబ్లం అవుతుంది. మేము లైన్ తప్పకుండా పోవాలి, డిసిప్లిన్గా పోవాలి. కొంచెం అటు ఇటు జరిగిన కానీ వీళ్ళు ఇంకో రాయేస్తారు మా మీద. ఏమని? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, బీజేపీ పార్టీ నేను కరెక్టా కాదా? నేను వీళ్ళను మోసం చేస్తున్నా చేస్తలేనా? వీళ్ళ పైసలు నా దగ్గర ఉంచుకోలేదా? మరి వీళ్ళు వడ్డీ కట్టుకుంటూ ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది అదృశ్యం అయిపోయినరు? ఇది వాళ్ళకు అవగాహన రాదు. ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇవల్ల కూడా మనం చర్చ చేసుకునే ఈ సందర్భం లోపల బట్టి విక్రమార్క గారి దగ్గర ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, జేఏసీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది. మనం ఇప్పటికైనా ఒకటి కోరుకుందాం సార్, వీళ్లకు ఇవల్ల ఒక నిజమైనటువంటి తీపి కబురు ఇవ్వాలి. నిజమైనటువంటి తీపి కబురు ఏంది? వాళ్ళ డబ్బులు వాళ్లకు వడ్డీతో సహా ఒకటేసారి పేమెంట్ చేస్తున్నాము. చనిపోయినటువంటి వాళ్లకు న్యాయమైనటువంటి ఎక్స్గ్రేషియా ఇస్తాము. గురువుల సొమ్మును తింటే ప్రభుత్వం బాగుపడది, పార్టీ బాగుపడది. అందుకోసం అని చెప్పని వాళ్ళ సొమ్మును వాళ్ళకు రూపాయి బిళ్ళతో సహా ఇచ్చేస్తాము అని చెప్పారని నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా సార్. మరి ఏకలవ్యుడు గురువుకు బొటన వేలిచ్చాడు, ద్రోణాచార్యుడికి నిజంగా నేర్పిండు. మరి ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకొని నేర్పుకున్న దానికే అయ్యా నీకేం కావాలి అని చెప్పని అడిగి రైట్ ఓకే కావాలని చెప్పండి, నా జీవితం సర్వనాశనం అయిపోతుంది తెలిసిండు కూడా బొటన వేలిచ్చిండు. అది నిబద్ధత. కానీ మీరు గురువులకు పంగనామాలు పెడతారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ద్రోణాచార్యుడు అయిపోయారు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఏకలవ్యులు అయిపోయారు. మీరు అయితే బాధగా ఉంది సార్ నిజంగా. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పంటే అధికారంలో ఉన్నంత మాత్రాన మాకేమైతుంది అని చెప్పాలనుకుంటారు కావచ్చు. కానీ సార్ ఒకటి, ఇప్పుడు సరే వాళ్ళు అలా అనుకున్నాను, నెక్స్ట్ ప్రభుత్వం ఇటు కాదు ఇంకొకటి అనుకుంటాం, కానీ మనకు అంత టైం లేదు సార్. ఇంకా వయసు పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు 100 రోజులు ఎంతమంది చచ్చిపోతారు అంటున్నారు, ఇంకా 2.5 సంవత్సరాలు. అబ్సల్యూట్లీ మా బాధ, మా ఆవేదన, మా దుఃఖం అంతా ఏంటంటే అంటే నిజంగా ఫీల్డ్ మీదకి వస్తే, నిజంగా వాళ్ళు ఒక ఫీల్డ్ స్టడీ చేస్తే రిటైర్ అయినటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఎంత దీనస్థితి లోపల ఉన్నారనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అలా అసలు పట్టించుకోవట్లేదు అన్నీ. సరే, ఇప్పుడు నిజంగా నిన్న పేపర్లలో టీవీలలో ప్రధాన శీర్షికలు వచ్చింది కదా సార్. ఇప్పుడు మనకి ఏం జరిగిందో, మోసం జరిగిందని క్లియర్గా మీరు స్టూడియోకి వచ్చి చెప్తున్నారు సార్. నిజంగానే మరి మే 4వ తారీఖున వాళ్ళు ఏదో కమిటీ అంటున్నారు, అది వదిలేస్తే అది ఏం జరుగుతుందో తెలీదు. మరి అక్కడ
మనకి ఇప్పుడు అంటే 4వ తారీఖు లోపు కనుక మనకి సానుకూల స్పందన రాకపోతే మీరు 5వ తారీఖున నిరాహార దీక్ష కూర్చుంటా అంటున్నారు. ఖచ్చితంగా. సార్ ఏంటి సార్ మరి అంటే ఏంటి నిజంగానే అది ఎంతవరకు తీసుకెళ్తారు ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ చావులు సరిపోవు అని ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే, ఈ చనిపోయేటటువంటి చావులు ఈ యావరేజ్గా నెలకు 10 మంది ఎవరైతే చనిపోతుండ్రో ఇంతవరకు 250-300 మంది చనిపోయిన చావులు సరిపోవు మా ప్రభుత్వానికి, ఇంకా ఎక్కువ చావులు కావాలని చెప్పని ఒకవేళ కోరుకుంటే అందరం కలిసి ఒకటేసారి 1000 మందో 2000 మందో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని చల్లబరుస్తాం. నిన్న ఆన్లైన్లో ఎవరు మన చంద్రమౌళి గారు 5వ తారీఖున కనుక అంటే 4వ తారీఖు లోపు వీళ్ళకి స్పందన మంచిగా రాకపోతే మేము ఎంట్రీని డబ్బాలు పట్టుకుని పోయి కూర్చుంటాం, విషయం డబ్బాలు పట్టుకుని చెప్పారు. అంటే నిజంగా ఇది బెదిరింపు కాదు. బెదిరింపు కాదు సార్, అది నేను అన్నా అయ్యో వాళ్ళు ఇప్పుడు సార్ మొన్న ఆర్టీసీలో ఆ డ్రైవర్ చూడండి ఎంత దారుణం అది. అవును, అసలు అది అంటే ఏంటి వాళ్ళకి అంటే ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు ఒక్కొక్కరు. కరెక్ట్. ఇప్పుడు రేపొద్దున ఎవరన్నా అప్పుడు ఆ చనిపోయిన శంకర్ గౌడ్ లాంటి ఎవరైనా కొంచెం అటువంటి మనస్తత్వం వాళ్ళు ఎవరైనా ఏమన్నా పుట్టుకుని తాగితే అదే ప్రభుత్వం వచ్చి కాదు అది. రైట్. ఇప్పుడు మరి ఆర్టీసీ వాళ్ళు కూడా ముందు నోటీస్ ఇచ్చారు కదా, నోటీస్ ఇచ్చిన తర్వాత ముందే చర్చలకు పిలవాలి కదా. మరి ఒక మనిషి నిప్పంటించుకొని చచ్చిపోయిన తర్వాత బహుశా ఇద్దరు అనుకుంటా, ఇద్దరు చనిపోయిన తర్వాత ఒకరు చనిపోయారు, ప్రయత్నం చేశారు ఆపేశారు ఆయన నల్గొండలో. రైట్. అంటే ఇద్దరు చనిపోతే అంటే ఈ ప్రభుత్వానికి చస్తే మాత్రమే ఓకేనా? ఈ ప్రభుత్వానికి చస్తే ఓకేనా? మరి అంటే చస్తేనే చేస్తారా? అది కరెక్ట్. ఆర్టీసీ వాళ్ళది ఆ శంకర్ గౌడ్ అన్న నిజంగా ఆయనకు నివాళులు, ఆయన కుటుంబానికి నిజంగా మన ప్రగాఢ సంతాపం తెలియజేయాలి, మనం అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాలి. నిజంగా నేను ఒక రకంగా చెప్పాలంటే ఒక శ్రీకాంతచారి తెలంగాణ కోసం ఏ మాదిరి అయితే పోయిండో ఆర్టీసీ కార్మికులు అందరూ ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి. అది తప్పే, చేయడం తప్పే. కానీ ఆ 2 రోజుల లోపల ఈ ఒప్పందాలు ఏవైతే జరిగినాయో వీటన్నిటి కారణం నేను ఆయన మరణం అని చెప్పనుకుంటున్నా. కానీ దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాలి సార్, డెఫినెట్లీ అది సరి అయింది కాదు. కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల లోపల మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితి, అప్పుల వాళ్లకు చెల్లించలేనటువంటి పరిస్థితి, కొందరు బిడ్డలకు అల్లుళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కొందరికేమో కొడుకులకు బిడ్డ నీకు బిజినెస్ పెట్టిస్తా ఏదో ప్లానింగ్ ఉంటాయి కదా సార్, డెఫినెట్లీ. కొందరిని నీకు అమెరికా పంపిస్తా, ఆస్ట్రేలియా పంపిస్తా అని చెప్పని. అంటే నువ్వు ఒక వ్యక్తి వెంబడి కనీసం 5గురు డ్యామేజ్ అవుతున్నావు. నీ వల్ల నీ అనాలోచిత నిర్ణయాలు, నీ కనీస ప్రతిస్పందన లేకపోవడం వల్ల ఒక్కొక్క రిటైర్డ్ ఉద్యోగి వెంబడి కనీసం 5గురు నరకాన్ని అనుభవిస్తున్నారు. అందుకే నేనేమంటున్నా అంటే ఈరోజే ఇప్పుడు బట్టి విక్రమార్క గారి దగ్గర జరుగుతుంది, వారికి ఇప్పుడైనా ఒక మానసిక చలనం అనేది జరగాలి. ఇది సరి అయింది కాదు అని చెప్పని. ఒకవేళ నేను ఇవాళ ఉప ముఖ్యమంత్రిని, నేను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో నేను మాట్లాడుతున్నా, నేనే నిర్ణయం తీసుకోలేను అనుకుంటే మా రిప్రజెంటేషన్ పోయింది. మేము ఏమేం చేయొచ్చు అని చెప్పని కూడా ఇచ్చినాం. ఎందుకంటే నేను ఎకనామిక్స్ స్టూడెంట్, నేను అందుకోసమని గవర్నమెంట్ ఏమేం చేయొచ్చు ఊకదంపుడు ముచ్చట్లు కాదు, మేము బో అని మొత్తుకుంటలేము. ఇప్పుడు మనకి అవసరం అక్కరకుర్ర అని సలహాదారుల కన్నా మీలాంటి వాళ్ళ సలహాలను తీసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది కదా, మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఉపయోగపడే కూడా మేము చెప్పేది అదే అంటున్నా కదా సార్. అని మీరు ఎందుకో అధికార పార్టీకి మీ పగ్గాలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు సహజంగా అంటే ఆల్రెడీ నిరుద్యోగులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు, అయిపోయింది. నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళతో కూడా మీరు పెట్టుకుంటున్నారు. అంటే ఇక మరి మీరు ఎవరితో మంచుకుంటారు? నిజంగా చెప్పాలంటే రైతులు కూడా నాకు తెలిసి మంచిగా లేరు. ఈ రైతు బంధు ఇచ్చే విధానం, రైతు రుణమాఫీ చేసిన విధానం, దేని పట్ల కూడా ప్రజలైతే సంతృప్తిగా లేరు. మరి మీరు ఎవరితో మంచుకుంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు మీ లెక్క ప్రకారం రైతులు సంతృప్తిగా లేరు.
రిటైర్ ఉద్యోగులు సంతృప్తిగా లేరు, లేరు, నిరుద్యోగులు సంతృప్తిగా లేరు, లేరు, విద్యార్థులు సంతృప్తిగా లేరు, లేరు, అదేవిధంగా ముసలం అవతాతలు కూడా సంతృప్తిగా లేరు, లేరు, మహిళలు సంతృప్తిగా లేరు. లేరు. ఏంటి సార్ మరి ఇక? హాస్పిటల్లో సంతృప్తిగా లేవు. ఈ వైద్య విద్య అనేది అది ఎంతమంది మారినా వేస్ట్ లేండి కదా ఓకే. గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. ప్రైవేట్ కూడా. మరి ఇప్పుడు రైట్, ఓకే. ఏ సెక్షన్ ఇప్పుడు మరి హ్యాపీగా ఉంది అంటే కనీసం మా కోసం కాకుండా కూడా, అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ మా ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని కొంత పక్కకు పెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం లోపల ప్రధాన పాత్ర పోషించడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదులేండి. అందరూ అందరూ అవును కదా. మరి అట్లాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకోసం ఇట్లా పక్కకు పెడుతున్నట్టు? అదే కదా. అందుకోసం చెప్పండి, ఈ సందర్భంగా మీ యోయో ఛానల్ పుణ్యాన్ని కావచ్చు, ఏదో తథాస్తు దేవతలు అంటూ ఉంటారట, వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు బట్టి విక్రమార్క గారి మీటింగ్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కానీ 4వ తారీఖు నాడు జరగబోయే క్యాబినెట్లో కానీ వీళ్ళు ఏకమొత్తంగా మాకు వడ్డీతో సహా మా డబ్బులు మాకు ఇప్పిస్తారని చెప్పని ఒక మంచి కోరిక రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ వార్త రావాలి, వాళ్ళకు ఫస్ట్ కోరిక రావాలి కదా, వాళ్ళకి అవగాహన వచ్చి చేయాలి. వాళ్ళకు ఈ మధ్యలో ఒక అవగాహన కోరిక రావాలి. వీళ్ళు గురువుల సొమ్మును తినడం ఇది సరి అయింది కాదు అని వాళ్ళు రావాలి అనే ఆలోచన రావాలి. ఏకపక్షంగా ఏకమొత్తంగా ఇవ్వాలి అని చెప్పని ఆలోచన రావాలి. వాళ్ళది ఎందుకు పాడైంది? ఇప్పుడు గానుగులది గంటెడే పోయింది కదా, గానుగులది గంటెడే పోయింది, వడ్డీతో సహా ఇచ్చేస్తే అయిపోతుంది కదా. లేకపోతే ఇంకో ప్రమాదం కూడా ఉంది ప్రభుత్వానికి. మా వాళ్ళు అనుకునేంత ఈజీ మనుషులు కూడా కాదు. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టు ఏమని చెప్తుంది? వడ్డీతో సహా ఇచ్చేయమంటుంది కదా. అది మంచిదా? కోర్టుతో చెప్పించుకుంటే మంచిదా? ఆల్రెడీ చెప్పించుకున్నారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అంతే. మరి వాళ్ళకి కూడా వదిలి నేను అనకూడదులే కానీ అది ఇది రాజ్యాంగంలో ఒక వ్యవస్థ. నిజంగా మీరే శాసన నిర్మాతలు, మీరే కార్యనిర్వహణ వ్యవస్థ. అట్లాంటప్పుడు మరి కోర్టుతో చెప్పించుకోవడం అది శోభన? అది మంచి చేస్తుంది వాళ్ళకి? అదే మంచి అంటే నాకు కలిగించే అంశం. నాకు అందుకే ఏమనిపిస్తుంది అని చెప్పంటే, ఎక్కడనో ఏదో కుట్ర జరుగుతుందా అని చెప్పని డౌట్ వస్తుంది ప్రభుత్వం. సార్ కుట్రలు జరిగితే మన తిప్పికొట్టే బాధ్యత కూడా మనకు ఉంది కదా సార్. మేము చెప్తున్నాం మా మీద కుట్ర కాదు, ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది. అందుకే ప్రభుత్వాన్ని కూడా మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇస్తున్నాం. ఏమని? అయ్యా మీ మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టున్నాయి, మా పైసలు ఆపితే మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుంది కావచ్చు, గమ్మత్ అనిపిస్తుంది కావచ్చు, మీరు డ్యామేజ్ రిటైర్డ్ ఎంప్లాయీల యొక్క కష్టం ఈ రాష్ట్రానికి అధికార పార్టీకి అరిష్టం. మమ్మల్ని మీరు ఎంత కష్టపెడితే మీకు అంత అరిష్టం జరుగుతుంది. నేను ఇది నిజంగా శపిస్తున్నా కూడా, నేను మామూలుగా చెప్తున్నా, నిజంగా కూడా శపిస్తున్నా. ఎందుకో నేను శపిస్తున్నా, నా వాళ్ళు ఇంతమంది చనిపోయినటువంటి బాధ లోపల నేను శపిస్తున్నా. నువ్వు ఇట్లా డిలే చేయడం వల్ల ఇంకెంతమంది చనిపోతారు అనేటటువంటి ఆవేదనతోనే నేను శపిస్తున్నా. నువ్వు 1000 కోట్లు 500 కోట్లు 700 కోట్లు అని ఒక చెత్త ముచ్చట్ను ఒక ప్రాసెస్ చేసి బయటకు పంపించి దానివల్ల అందరి లోపల మానసిక ఆవేదనను సృష్టిస్తున్నావు. ఒక 2 రోజులు మనుషులు అయితే లేరు, వచ్చే రాకపోయా అంటే నువ్వేం చేస్తున్నావు? మనిషిని చిత్రహింసలు పెడుతున్నావు, గురి చేస్తున్నావు. అందుకోసం అని చెప్పని మళ్ళీ చెప్తున్నా, ఏమని? ఇది రాష్ట్రానికి అధికార పార్టీకి ప్రభుత్వానికి అరిష్టం కలిగజేస్తుంది తప్ప ఏ మంచి కూడా కలగజేయదు. చూద్దాం సార్ మరి ఏం జరుగుద్దో. మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ బట్టి విక్రమార్క దగ్గర నుంచి ఒక చాలుకున్న స్పందన కావచ్చు, లేదా 4వ తారీఖున మనకి మీటింగ్లు ఏదైతే కమిటీ మీటింగ్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులే ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక సానుకూల స్పందన రాకపోతే మీరు నిరాహార దీక్ష అంటున్నారు కాబట్టి దయచేసి నేను కూడా కోరుకుంటాను సార్, ఎవరు కూడా ప్రాణత్యాగాలు గీల్త్యాగాలు ఇవన్నీ మనం కూడా ఆలోచన చేయాలి సార్. ఎందుకంటే మనం చదువుకుని ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. క్షణికావేశాలకు లోన్ కావద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నారు కదా సార్, ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఆ కుటుంబ సభ్యుల కోసమే మీరు బలైపోతే ఇక ఇంకెందుకు సార్, ఎంత కష్టపడి ఉపయోగం ఎందుకు? నిజానికి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం. ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాలని చెప్పారు లేదు. కానీ
ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వం కల్పించింది, కల్పిస్తుంది. అవును. కల్పిస్తూ ఉన్నది. మరి రేపు కూడా కల్పిస్తుంది కావచ్చు. చూద్దాం సార్. అందుకనే అందుకోసం చెప్పాను, నేను కూడా మా మిత్రులందరికీ ఏం చెప్తున్నాను, ధైర్యంగా ఉందాం, పోరాటం చేద్దాం, ఉద్యమాలు చేద్దాం, ఒకరికొకరు సహకరించుకుందాం, ప్రభుత్వాన్ని ఎంత ఏం చేయాలనో అంత అంత ఒత్తిడి చేద్దాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేద్దాము. ఈ మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ తీసుకుందాము. దీన్ని ప్రజల్లోకి ఇంకా చాలా ఎక్కువ స్థాయి లోపల పోయేటట్టు, ప్రజలందరూ కూడా మన సమస్యల్లో పాలుపంచుకునేటట్టు, మన ఉద్యమాల లోపల రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ రావడానికి మన ఇట్లాంటి జర్నలిస్ట్ మిత్రులు, ఇట్లాంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఇట్లాంటి మిత్రులందరూ కూడా మనకు చాలామంది సహకారాలు అందిస్తున్నారు. మరి నాకు తెలిసినంత వరకు అయితే మనం సెప్టెంబర్లో మొదలుపెట్టినప్పటికీ ఈ ఉద్యమానికి ఈ రోజుకు మనం కొంత, అది జాయినడ్ కావచ్చు, బెత్తడి కావచ్చు, మూరెడు కావచ్చు, కొంత ముందుకు పోయినాం. అందుకోసం అని చెప్పని తప్పకుండా మన అందరం కలిసికట్టుగానే సంఘటితంగానే పోరాడదాం. మనం జేఏసీ మిత్రులు కూడా మరొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఒక మా కోసమే కాదు, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ 25,000 మంది కోసమే కాదు, ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళ పెన్షన్ బకాయిలు వాళ్ళకు అందేటటువంటి మాదిరిగా మీరు ఒక రాతపూర్వకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు మాట మారుస్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఇలాంటి ఉద్యమాల అవసరం ఇంకా ఉంటుంది. దయచేసి ఉండొద్దనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది ప్రశాంతంగా ఉంటే ప్రభుత్వానికి ఎక్కువ పని జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అందుకోసమే దయచేసి 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 ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, అధికార పార్టీ వాళ్లకు అందరు కూడా మరొక్కసారి దయచేసి, అధికారులు ప్రత్యేకించి గౌరవ సిఎస్ గారు, గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ గారు, మీరు వాళ్ళకు కొంచెం మంచి సలహాలు ఇవ్వండి. తర్వాత ముఖ్యమంత్రి సలహాదారులారా, మీరు మంచి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద అగ్నిగుండం లాంటి సమస్యల్లో ఇదే పెద్ద సమస్య అని మేము అనుకుంటున్నాం. మరి ఓకే, ఆయన ఆవేదన అంటే ఉపాధ్యాయులు, గురువుల యొక్క గోస మీకు వద్దు, ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు 1000 కోట్లు ఇవన్నీ కాదు, మీరు ఎలాగా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఇంకొక 12,000 కోట్లు అప్పు చేయండి, పోయేది ఏమీ లేదు. మీకు వాళ్ళ సమస్యలు తీరుతాయి. అప్పు ఎలాగ అప్పే కదా సార్, ఆలోచన చేయండి. ఎందుకో మరి మీరు వీళ్ళ విషయంలో కొంచెం కనికరం చూపించి వాళ్ళని హక్కును చేర్చుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళు 5వ తారీఖున నిరాహార దీక్షకి వెళ్ళే పరిస్థితి మాత్రం తీసుకురాకండి దయచేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా గవర్నమెంట్ ఆ రకంగా ముందు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.